కానీ అది ఆయుర్వేదం గొప్ప ఔషధం అని తర్వాత తెలిసింది. తెల్లగలిగి శతావరాన్ని దాని మీద తర్వాత తర్వాత మాకు తెలిసిన మేము తినే ఆకుకూరలన్నీ కూడా ఔషధాలని తెల్లగలిచేరు. ఏ పొలంలో అంటే యాక్చువల్లీ మందులు కొట్టినప్పుడు ఇది బాగా పెరిగేది. కారణం ఏంటంటే మన తెలంగాణలో ఈ రెండు పంటలే ఉండేది ఒకప్పుడు. ఏది వర్షాకాలంలో ఒకటి, వర్షాకాలం తర్వాత శీతాకాలంలో వేసేటువంటి పప్పు ధాన్యాలు ఒకటి. ఎండాకాలంలో పొలంలో పంటలు వేసేటోళ్ళు కాదు. అప్పుడు పెరిగే పంటలు ఎప్పుడైతే తొలకరి వానలు వచ్చేసరికి పెరిగే పంటలు మనకి ఇట్లాంటివన్నీ ఉండేవి. దీని మీద మనకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డిడిఎస్ వాళ్ళు ఈ జహీరాబాద్ ఏరియాలో పాత పంటల పండ్లు కానీ మన ఔషధ మొక్కలతో కొన్ని వందల రకాల ఆకులు తినదగిన ఆకులను వాళ్ళు ప్రతి ఆగస్టులో ఒక ఫెస్టివల్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ జొన్న రొట్టెలు ఈ పాత ఏదైతే మనం పాత ఆకుకూరలు ఉన్నాయో మన పెద్దవాళ్ళు అవి స్వీకరించి ఔషధం అని తెలియకుండానే వాటిని ఆహారంగా స్వీకరించి వాళ్ళు ఎంత మంచిగా జీవించారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుగుతుంది. చాలా గొప్పగా వాళ్ళు అక్కడ ప్రజలకు ఆ విజ్ఞానాన్ని అందిస్తూ పొలాలు గట్ల పొంది ఎక్కడ పడితే అక్కడ పెరిగేటువంటి చెట్లలో ఎంత ఔషధ విలువలు ఉన్నాయి అనేటువంటి మనకు డిడిఎస్ వాళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేస్తారు. వాళ్ళు అసలు మందులు లేని వ్యవసాయం కూడా చేస్తారు. చాలా గొప్పగా వాళ్ళు ఆ డిడిఎస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ సహాయం చేస్తూ తర్వాత ప్రజలకు కూడా ఏమేమి జరుగుతుంది. ఇట్లా మనకు ఔషధ ఈ ముఖ్యంగా ఈ హెర్బల్ ఏదైతే ఉందో వీటితో వైద్యం చేయడం అనేది మన భారతదేశంలో చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే అలోపతి వచ్చిందో ప్రతి దానికి కూడా శాస్త్రీయంగా నిరూపణ చేయవలసినటువంటి ఆనందయ్య మా మీద కూడా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. దాని సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే అది వాడుతున్నాం తగ్గుతున్నాం. అది తరతరాల నుంచి చాలా వేల సంవత్సరాల నుంచి మనకు తెలుస్తుంది కాబట్టి దాన్నే మనము శాస్త్రీయంగా ప్రామాణికంగా తీసుకొని వాడుతున్నాం. మనకు తెలుసు ఇప్పుడు పత్రికలు ఉంటాయి. నాకు తెలిసేది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంతవరకు పత్రికలు వచ్చిన వాళ్ళకు అల్లోపతి మంది ఏం రాదు. ఎందుకంటే నాకు స్వయంగా నాకు ఎక్స్పీరియన్స్ ఎవరి క్లాస్లో నాకు పత్రికలు వస్తే మాకు పూర్ణచంద్ర డాక్టర్ అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన మాటలతో సగం తగ్గిపోయింది. సత్యసాయి భక్తుడు అంటే విభూతి చెడు విభూతికి ఏ పవర్ ఉందని అంటే మన హోమియోపతితో మనం చెప్పచ్చు. ఆయన చెప్పిండు స్వయంగా ఎట్లాగో మేము అల్లోపతిలో మేము మందులు రాసిన మీరు అది వాడరు, మీరు ఎట్లాగో మళ్ళా పోయి చెత్త మంది తాగుతారు కాబట్టి పోయి తాగదు, ఎట్లాగో మీరు తగ్గిపోతాయని చెప్పి పంపించేసి ఇక్కడ నేను శబరి దగ్గర ఒక చాలా దగ్గర అరణ్యం లోపల ఒక యాదవ్ సంబంధించిన వ్యక్తి ఆ మేకపాలలో కలిపిపోతాడు. చాలా అద్భుతంగా పనిచేసి తగ్గిపోయింది కూడా మనందరూ తెలుసు. మరి ఇంత తీవ్రంగా విమర్శిస్తారు అప్పుడప్పుడు. మనకు రీసెంట్ గా అల్లోపతిలో చాలా మంది ఉంటాయి, అందులో కూడా మన మిత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అది శాస్త్రీయమే అయినప్పటికీ కూడా మనము ప్రకృతి అందించినటువంటి ఔషధ మొక్కల విజ్ఞానాన్ని కూడా వాడుకొని చిన్న చిన్న వాటితో పాటుగా ఇప్పుడు సోరియాసిస్ లో నేను మా కజిన్ ఉంటుంది ఒకసారి నేను వేసరికి మనకు తెలుసు అలోపతిలో అసలు ఇంతవరకు నాకు తెలిసి పత్రికలకు అందలేదండి. వాళ్ళు కేవలము మనకు పథ్యం చెప్తారు. ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ తినండి తగ్గించుకో, అంతకు మించి ఏం లేదు. వాళ్ళు న్యూ 52 రాస్తారు. అది మళ్ళీ హెర్బల్ మెడిసిన్ తప్ప అలోపతి దానికి మందేం కనుక్కోలేదు కెమికల్ సంబంధించి. ఇంకొకటి ఒకసారి మా కజిన్ దగ్గరికి పోయినప్పుడు చెయ్యి మొత్తం సోరియాసిస్ ఇక్కడ ఆమెకి మొత్తం పగుళ్ళు ఏర్పడి తీవ్రంగా బాధపడుతుంది. ఆమె ఎంత కన్నీళ్ళ పర్యంతమైంది. సరుకులో చేతి పెడితే ఆమెకు అసలు మంటలు లేచిపోతున్నారు. నేను వెంటనే చెప్పిన మా ఇంట్లో 15 సంవత్సరాల పాటు యునాని డిస్పెన్సరీ ఉంది. యునాని అంటే మన ఆయుర్వేదానికి మరో రూపం. అది అరబ్ దేశాల వాళ్ళు ఏం చేసిరంటే ఆయుర్వేద ఔషధాలను వాళ్ళు అక్కడ వాతావరణంకు డైరెక్ట్ గా స్వీకరించడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు దాన్ని మన దగ్గరకు వచ్చి ఇక్కడ విద్య నేర్చుకుని అరబ్ దేశాలకు ఎడారి ప్రాంతాలకు తగినట్టుగా మన ప్రాచీన వైద్యులు వాళ్ళకు అక్కడ ఎట్లా ప్రయోగించాలి అనుపానం మనకు తెలుసు. కొన్ని ఔషధాలకు మనము ఆవు పాలు తీసుకుంటాం, లేదా నెయ్యి తీసుకుంటాం, వేడి నీళ్ళతో తీసుకుంటాం. అట్లా వాళ్ళకు అనుపానం చేంజ్ చేసి యునాని మెడిసిన్ గా డెవలప్ చేసి అయితే మనకు హైదరాబాద్ లో ఏది నేషనల్ స్కిన్ డిసీజెస్ రీసెర్చ్ సెంటర్ అని యునాని వాళ్ళు. అయితే నేను మా కజిన్ చెప్పడం జరిగింది, అక్కడ నువ్వు కర్ణాటకలో ఏదో హాస్పిటల్ పెట్టుకుని ఇంత పెద్ద దస్త్రం తయారైన మా దగ్గర ప్రిస్క్రిప్షన్ నేను చెప్పిన వాడుకుంటే ఎందులో వాడుకుంటేనా నీకు మా అంటే అలోపతిలో కొంచెం మాయిశ్చర్ చేయడానికి ఒక క్రీమ్ రాస్తారు తప్పించి ఎన్ని రోజులైనా తగ్గదు, శాశ్వతంగా వాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి నువ్వు అక్కడికి ఆ రీసెర్చ్ సెంటర్ మంచిగా ఉంది, వాళ్ళు ఆ ఏర్పాటు సంబంధించిన మంచి ట్రీట్మెంట్ చేస్తారంటే ఆమె వేయింది.
ఇప్పుడు ఆమెకు గతంలో కంటే కూడా మంచిగా, ఆ పాత చేతుల కంటే కూడా ఇంకా మంచిగా ఉన్నాయి, ఇంకా బాగా రాలేదు అంటే